ఈరోజు మనం వెన్ థింగ్స్ డోంట్ గో యువర్ వే అనే పుస్తకాన్ని గురించి తెలుసుకుందాం. రచయిత హేమిన్ సునిమ్. జీవితంలో కష్టాలు, సవాళ్లు ఎదురైనప్పుడు మనం వాటిని ఎలా ఎదుర్కోవాలి, మన మనసును ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలి అనే అంశాలపై ఈ పుస్తకం లోతైన మరియు ఓదార్పునిచ్చే మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. జీవితంలో నష్టం, తిరస్కరణ, అనిశ్చితి, ఒంటరితనం వంటివి అనివార్యమైన భాగాలని, అయితే ఈ కష్టాలను ఎదుర్కొనే సమయంలో మనకు ధైర్యాన్ని, ఓదార్పును ఇచ్చే శక్తి మనలోనే ఉందని రచయిత వివరిస్తారు. సవాళ్లను అవకాశాలుగా చూడడం. మన జీవితంలో అడ్డంకులు ఎదురైనప్పుడు వాటిని ఎదుగుదలకు మరియు ఆత్మ పరిశోధనకు అరుదైన అవకాశాలుగా భావించాలని పుస్తకం ప్రోత్సహిస్తుంది. మానసిక స్థితిని మార్చుకోవడం. మన మనసులో ఉండే ఆలోచన విధానాన్ని మార్చుకోవడం ద్వారానే మనం కష్టాలను తట్టుకోగలమని రచయిత నొక్కి చెప్పారు. జీవితాన్ని అంగీకరించడం. జీవితం ఎప్పుడూ మనం అనుకున్నట్లుగా ఉండదు, కాబట్టి మనం ప్రతిదీ నియంత్రించలేమని అంగీకరించడం ద్వారా భవిష్యత్తు గురించిన ఆందోళన తగ్గుతుంది. స్వీయ కరుణ. కష్ట సమయాల్లో మనం మనల్ని మనం విమర్శించుకోవడం కంటే మనపై దయ మరియు కరుణ చూపించుకోవడం చాలా ముఖ్యం. మనల్ని మనం ప్రేమించుకోవడం మరియు అంగీకరించడం ద్వారానే మనం ముందుకు సాగగలం. లెట్టింగ్ గో. మనం బాధపడడానికి కారణమయ్యే అవాస్తవ అంచనాలు, పట్టుదల మరియు ప్రతికూల ఆలోచనలను వదిలివేయడం గురించి పుస్తకం వివరిస్తుంది. ధ్యానం మరియు అంతర్గత శక్తి. జైన బౌద్ధ బోధనలను ఉపయోగించి మన రోజువారీ జీవితంలో మైండ్ఫుల్నెస్ను ఎలా పాటించాలి, తద్వారా భావోద్వేగాలను సమర్థవంతంగా నిర్వహించి అంతర్గత శాంతిని ఎలా పెంపొందించుకోవాలి అనే దాని గురించి ఈ పుస్తకంలో చిట్కాలు ఇచ్చారు. చివరగా ఈ పుస్తకం జీవిత సవాళ్లను ధైర్యంగా, ప్రశాంతంగా ఎదుర్కొనేందుకు ఒక సున్నితమైన ఆధ్యాత్మిక మార్గదర్శనాన్ని అందిస్తుంది. థ్యాంక్ యూ.